హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ నషూస్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టొమాటో దాల్. ఫస్ట్ అయితే నేను పప్పును కాసేపు నానబెట్టుకున్నాను. కందిపప్పును తీసుకున్నాను నేను. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు లేదా ఎర్రపప్పును కూడా తీసుకోవచ్చు. 2 కప్స్ కందిపప్పుని కాసేపు నానబెట్టుకున్నాను. పప్పుతో పాటు చింతపండును కూడా కడిగేసి కొంచెం చింతపండును కూడా ఇందులో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 టొమాటోస్, 3 చిల్లీ, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. 3 or 4 వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ 2 గ్లాస్ వాటర్, వాటర్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి గాయస్ ఈ విధంగా 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూతను తీసేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము. మెత్తగా రుబ్బుకొని ఇది మెత్తగా అయిన తర్వాత స్టవ్ మీద బౌల్ని పెట్టి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి అది వేడైన తర్వాత వేడి కాగానే 2 పావుల ఆయిల్ని వేద్దాము. ఆయిల్ని వేసి అది కొంచెం వేడైన తర్వాత కరివేపాకుని వేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకుని వేద్దాం. కొంచెం 1 స్పూన్ జీలకర్ర, నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. మీరు టీ స్పూన్స్తో వేసినట్లయితే 1/2 స్పూన్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ మూడింటిని వేసి మంచిగా కలుపుకొని ఒక 3 to 4 మెంతులను కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను ప్రతి కర్రీలో కూడా ఒక 4 మెంతులను వేస్తాను, బాగుంటుంది. 2 మిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేసాను. ఆ తర్వాత ఎల్లిపాయలు 4 వెల్లిపాయలు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత రెడ్గా అయిన తర్వాత దీనిని పప్పులోకి వేసేద్దాము. దీనిని పప్పులోకి వేసేద్దాం. తాలింపుని పప్పులో వేసిన తర్వాత మంచిగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేద్దాం. అంతే, ఫినిష్. టేస్టీ టేస్టీ టమాటా పప్పు రెడీ. ఈ టమాటా పప్పుని వేడి వేడి అన్నంలో ఆవకాయతోటి మంచిగా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. Please like, share, subscribe to my channel. Thanks for watching. Bye guys.